హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీకు ఒక చిన్న మాట చెప్పాలా ఫ్రెండ్స్, మీ మనసుకి ఏదైనా బాధ కలిగిందనుకోండి, ఆ బాధ అమ్మతో పంచుకోండి. అలా కాదని బయట వాళ్ళతో ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళు బాధని ఇంకా రెట్టింపు చేశారు తప్పే తగ్గించరనమాట. మనకి ఏ కష్టం వచ్చినా సరే అమ్మతో చెప్పుకోండి. అమ్మతో చెప్పుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి. లేదు ఎవరికి చెప్పుకోవడం ఇష్టం లేకపోతే ఆ భగవంతునికి చెప్పుకొని సైలెంట్‌గా ఉండండి. కానీ బయట వాళ్ళకి చెప్పడం వల్ల ఇంకా మీ ప్రాబ్లమ్స్ అయితే పెరుగుతాయన్నమాట. అది నా ఎక్స్‌పీరియన్స్ తోటైతే చెప్తున్నాను. నేనైతే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేశాను. టిఫిన్ వచ్చేసి బోండా. పాపకైతే ఫస్ట్ ఒక హాయ్ అయితే వేసిస్తున్నాను. పాప టైం అవుతుంది, ఫస్ట్ పాపనే వెళ్తుంది కదా అనేసి పాపనైతే లంచ్ బాక్స్ అయితే ఏం తీసుకెళ్ళలేదు. ఓన్లీ టిఫిన్ చేసేసి వెళ్ళిందనమాట. ఇక అలాగే చిన్నోనికి బాక్స్ ఇట్లా కట్టేసేసి వానికైతే రెడీ చేసేస్తున్నాను. మా వారైతే నాకు పిల్లల విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తారు అంటే ఈ షూలు వేయడమే. పాపకైనా చిన్నగా ఉన్నప్పుడు తనే వేసేవారు, బాబుకైనా తనే వేస్తాడు. నేనైతే ఎప్పుడు వేయననమాట. ఎక్కువ వాళ్ళ డాడీ వేస్తారనమాట. ఇక చిన్నోడు వెళ్ళిన తర్వాత ఇక మా వారికి ఇట్లా బాక్స్ అయితే కట్టిచ్చేస్తున్నాను. అందరు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను. రెండవ శ్రావణ శుక్రవారం పూజ. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఈ చిన్న వీడియోకి ఒక లైక్. బాయ్.